Right to the State Election Commission, because that is to be treated as a casual vacancy. So casual vacancy की संबंधिंచి guidelines ఏంటంటే we have to actually conduct election, fill up that post, and then we have to go for the election of the chairman and the chairman. సో అది మేము మళ్ళీ ఒకసారి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇది ప్రస్తుతం ఉండే పరిస్థితి రాసి పంపిస్తాం. ఎలక్షన్ కండక్ట్ చేయాలని చేసిన తర్వాత క్యాజువల్ వేకెన్సీ చట్టం ప్రకారం క్యాజువల్ వేకెన్సీ కాబట్టి ఎలక్షన్ కండక్ట్ చేసిన తర్వాత చైర్మన్ గారి ఎన్నిక జరుగుతుంది, అది ప్రొసీజర్. సో ఇది ఆల్రెడీ అప్పుడుండే పరిస్థితుల్లో మేము లెటర్ రాసాం. బట్ ఆల్ దీస్ డేస్ వైస్ చైర్మన్ గారు వాజ్ హోల్డింగ్ ద చార్జ్ కాబట్టి మళ్ళీ దానిపైన ముందుకు వెళ్ళలేదు. నౌ దట్ ఇది వాళ్ళ రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు సెండ్ ఇట్ టు ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్ ఫర్దర్ ఆర్డర్స్. వాళ్ళు నోటిఫై చేయాల్సిన ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఏదైతే అర్లియర్ వీ హ్యాడ్ ఫార్వర్డ్ బట్ దేర్ వాజ్ నో ఫర్దర్ గైడ్లైన్స్ ఆన్ దాట్ కాబట్టి ఫర్దర్ ఆర్డర్స్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ సార్తో మాట్లాడాలి. థ్యాంక్ యూ. ఈరోజు మరి గత సంవత్సరం ఉన్న బోగస్ రావని చైర్మన్గా రాజీనామా చేయడం వల్ల నన్ను ఆ రోజున్న కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించినారు. మరి గత సంవత్సరం నుంచి అదే విధంగా కొనసాగుతూ వస్తున్నాను. నేను వైస్ చైర్మన్గా విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు నాకు అదనపు బాధ్యతలుగా ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించారు. మరి ఇప్పుడు సంవత్సరం అయింది కావున మేడంకు రిక్వెస్ట్గా ఇప్పుడు ఎన్నిక జరిపించి చైర్మన్ని నియమించాలని చెప్పి కోరడం జరిగింది. నేను యథావిధిగా వైస్ చైర్మన్ బాధ్యతలు కొనసాగుతానని మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళది ఏ విధంగా చట్ట ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫాలో అవుతాం. ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నాను. మళ్ళీ తదుపరి కార్యాచరణ ఏందని వాళ్ళు తెలియజేస్తారు.